నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మెర మల్లికార్జున ఆలయంలో జరిగినటువంటి సంఘటన ఏదైతున్నదో 2 నెలల పసిపాపను తన్ని చంపారన్నటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ముమ్మాటికి అక్కడ కులాలకు సంబంధించిన వారి దౌర్జన్యము, వాళ్ళ యొక్క అరాచకం అంటూ పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, మేధావులు విమర్శలు చేస్తున్న తరుణంలో పోలీసులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ నేతలు మరో క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న వేళ చాలా చర్చ జరుగుతుంది. ఒకసారి ఆ కుమ్మెర మల్లికార్జున సంఘటన మీద డిస్కషన్ చేద్దాం. అండ్ దాంతో పాటు అర్బన్ నక్సలైట్లే మా నెక్స్ట్ టార్గెట్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కామెంట్ చేసిండు. సో దీని గురించి కూడా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ దీంతో పాటు కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసు కొట్టివేత జరిగింది. సో బిగ్ రిలీఫ్ జరిగినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా తెలంగాణలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయాల మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా సంఘాల జేసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంత గారు. నమస్తే. సో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లికార్జున ఆలయంలో జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పసిపిల్లలను చూడకుండా మరి అగ్రవర్ణ కుటుంబాలు మరి ఈ బిడ్డను చంపడం చాలా దారుణం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దారుణం అంటూ కొంత విమర్శలు వస్తా ఉన్నాయి. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నేతగా? ఫస్ట్ మీ మీడియాకు కూడా చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి ఏ ప్రజా సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ అందరికి కూడా, మా మిత్రులందరికీ కూడా చెప్తున్నా, అంటే మనం వాస్తవాలను మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమం చేసినోడిని, ఈ జాతుల కోసం కొట్లాడినోడిని, మొత్తం వీళ్ళకన్నా ఎక్కువ నేను యుద్ధం చేసిన భూస్వాముల మీద. అది క్లారిటీగా మీకు చెప్పేది ఏంటంటే, దొరల మీద భూస్వాముల మీద యుద్ధం చేసి వచ్చినాం నేను. తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని చేసినటువంటి వాడిని, రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించడండి. ఇది నేను క్లారిటీగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఏదైనా. అంటే కుమ్మెర, నాగర్ కర్నూలు కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటన, ఇది దేవుని జాతర నడుస్తున్నది. ఇది శివుని జాతరలో మల్లన్న జాతర నడుస్తున్నది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎస్సీలు వచ్చిండ్రు, ఎస్టీలు వచ్చిండ్రు, బీసీలు వచ్చిండ్రు. అన్ని కులాలు కూడా ఆ జాతరలో కనపడతారు మీకు. ఆ జాతరలో మీరు ఒకసారి విజువల్ చూడండి, అక్కడ ఒకసారి వీడియోలు చూస్తే కనపడుతుంది. మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వచ్చారు. అందులో ఇంకా అప్పర్ క్యాస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళే జనం లేరాడా. నేను చూస్తే అంటే ఫిజికల్గా చూశాను నేను. అక్కడ ఎవరు ఉన్నారు? అక్కడ ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన కులాలకు సంబంధించిన ప్రజలు మాత్రమే ఉన్నారు. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంకోటి కూడా గత చరిత్ర నుంచి వస్తే, గత చరిత్ర అంటే 100ల సంవత్సరం నుంచి మనం చూసినా, పోషమ్మకు కానీ, మైసమ్మకు కానీ, అక్కడ ఉన్నటువంటి మల్లన్న దేవునికి కానీ, మన దుర్గమాతకు కానీ, తర్వాత ఎల్లమ్మ జాతర కానీ, తర్వాత శివాలయం దేవుని దర్శించుకోవడానికి మెజారిటీ పీపుల్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉంటారు అక్కడ. అణగారిన కులాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఎక్కువ శాతం, 100కి దాదాపు 80% వీళ్ళే ఉంటారు. ఒక 20% అప్పటికి సంబంధించిన కుటుంబాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అజ్జయ్యారు కాబట్టి కొంతమందే వస్తారు. సేమ్ టైం మొన్న కూడా అదే జరిగింది అక్కడ. ఎక్కడ? కుమ్మెర గ్రామంలో, నాగర్ కర్నూలు డిస్టిక్. అయితే అక్కడ వాస్తవాలను తెలుసుకోవాలి. ఇప్పుడు అక్కడ లైన్గా దేవుణ్ణి, ఆ జాతరలో దేవుని దర్శించుకోవడం కోసం అందరూ పోతున్నారు. లైన్ ఉన్నది అక్కడ. మీరు ఒకసారి క్యూ లైన్ ఉన్నది అక్కడ, మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలి. దాన్ని మనం ఏదో మీడియాలో వచ్చింది కదా, మనం కూడా మాట్లాడితే బాగుంటుంది, ఎవరు అంటున్నారు కదా మనం కూడా చెప్తే మాట్లాడితే బాగుంటుంది అనుకోకూడదు. పూర్తిగా వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అక్కడ వాళ్ళందరూ వచ్చారు, దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చారు. అయితే ఎవరైతే ఎవరు ఆ పిల్లగాడి పేరు గణేష్ భార్య కీర్తి. ఆ గణేష్ భార్య కీర్తి వాళ్ళ అత్తమ్మ, కీర్తి వాళ్ళ ఆడిబిడ్డ, వీళ్ళందరూ
ఆల్రెడీ పైకి పోయారు. అప్పటికి గణేష్ లేడు అక్కడ. పోయినప్పుడు అమ్మ మీరు లైన్లో రండి, చిన్న పాపను ఎత్తుకొని వచ్చింది, మీరు లైన్లో రండి. ఎవరన్నారు? భక్తులే అంటున్నారు అక్కడ. దాన్ని సేవ చేసే గుడి సేవ చేసేటువంటి కొంతమంది ఉంటారు కదా భక్తులు, అవును. అతిగా భక్తులు బాగా. అంటే అక్కడ సేవ చేసేటువంటి భక్తులు ప్లస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అమ్మ మేము లైన్ ఉన్నాం కదా, మీరు కూడా లైన్లో వస్తే బాగుంటుంది అనే విషయము క్లారిటీగా వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ. వాళ్ళు వీళ్ళని అన్నారు, మీరు లైన్లో వస్తే బాగుంటుంది కానీ మీరు అందరికన్నా ముందు పోయి బాగుండదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తులు అన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ జాతరకు సంబంధించిన కమిటీ వాళ్ళు కానీ సర్పంచ్ కానీ అక్కడ వాళ్ళు మాట్లాడినట్టు లేదు అక్కడ. ఈ భక్తులు ఏం చేసిందంటే మీరు ఇక్కడ నుంచి లైన్లో రండి, ఓకే అందరు వచ్చినట్టు మీరు రండి అని చెప్పారు. చెప్తే వీళ్ళు అక్కడ ఓకే లేదో ఏదో మొత్తం మీదనైతే కీర్తి వాళ్ళ అత్త ప్లస్ వాళ్ళ ఆడిబిడ్డ వాళ్ళందరూ కిందికి దిగారు. ఓకే, అర్థమైందా? కిందికి దిగితే కిందికి ఆ గుట్ట నుంచి వెళ్ళి కిందికి వచ్చేసారు. కిందికి వచ్చిన తర్వాత వాళ్ళ భర్త ఉన్నాడు, కీర్తి భర్త. ఎవరు? గణేష్ ఉన్నాడు అక్కడ. ఆ గణేష్ తాగి ఉన్నాడు అప్పటికి. తాగుండి నేను సంగతి ఏందో వాళ్ళ సంగతి ఏందో చెప్తా అని చెప్పి ఈ ముగ్గురిని కింద ఉంచి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భక్తులందరూ ఉన్నారు. అప్పటికి ఏదో వాట్సాప్ లో దాంట్లో ఏదో మెసేజ్లు పెట్టుకుంటే వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి అక్కడ ఇక వీళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద తిట్టుకుంటా ఏదో మెసేజ్లు పెట్టుకుంటా వాట్సాప్ చేసుకుంటే పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులారే నువ్వు ధనధన వచ్చినావు, వాసన వస్తుంది, తాగేందుకు వచ్చినావు, దేవుని మొక్కడానికి తాగేస్తారా అని చెప్పి ఇతన్ని మందలిచ్చారు. ఎవరిని? గణేషును. గణేషును ఏమన్నాడు? నువ్వు తాగొచ్చినవు, వద్దు నువ్వు వెళ్ళు అని అంటే కొబ్బరికాయ తీసుకొని శ్రీశైలం గారు కొబ్బరికాయ తీసుకొని ఒక భక్తుని తల మీద కొట్టాడు. ఎవరు? గణేష్. ఒక భక్తుని తల మీద కొట్టడంతో వెనక బ్లడ్ గారుతుంది. బ్లడ్ గారేటప్పుడు ఈయన అక్కడ భక్తుడే అన్నాడు, ఆ భక్తుని తల మీద కొబ్బరికాయ కొట్టిండు. కొట్టడంతో బ్లడ్ అంతా కారింది. ఇది అక్కడ జరిగిన సంగతి. వెంటనే వాళ్ళందరూ ఏకమై వీని అది చేస్తే అక్కడ తీసుకుపోయి ఆ రూమ్ లా పెట్టిండు. పెట్టి నువ్వు భక్తుని కొడతావా, తాగొచ్చింది కాక భక్తుని కొడతావా అంటే నాకు తప్పైంది అది ఇది అని చెప్పి మాట్లాడిండు. తప్పైంది అది ఇది అని చెప్పిండు, మాట్లాడిండు, అయిపోయింది. అక్కడ వాళ్ళు ఏం చేసిండ్రు అంటే నువ్వు భక్తుని రక్తమైనట్టు కొడతావా అని చెప్పి వాళ్ళు మందలిచ్చిండ్రు. వాళ్ళు కూడా ఈయన కొట్టే ప్రయత్నం చేసినట్టున్నారు. అక్కడ భక్తులే వీళ్ళంతా. జరిగిన కూడా ఈ సంఘటన అంతా భక్తులే. ఆ కొట్టినాక భక్తులే తీసుకొచ్చి అక్కడ ఆగబట్టి వీడు తాగి ఉన్నాడు కాబట్టి అక్కడ రూమ్ లో వేసిండ్రు. అక్కడ గొడవ అయితే సరే తప్పైంది అన్నాడు. తప్పైంది అన్న తర్వాత ఇక సరేలే అని చెప్పి అనుకున్నారు. ఆడ కుమ్ములాటలు దుబ్బులాటలు జరిగినాయి, బయటికి వెళ్ళగొట్టారు. ఇక్కడ ఇది కట్ అయిపోయింది. ఇక ఇది అయిపోతే వీళ్ళ అత్త ఎవరు? గణేష్ వాళ్ళ అత్త చంద్రకళ ప్లస్ వాళ్ళ అక్క గణేష్ వాళ్ళ అక్క, వాళ్ళ భార్య కీర్తి, మౌనిక కీర్తి కూడా అంటారు ఆమె మౌనిక. సరే మౌనిక అంటే ఆమెకు 2-3 పేర్లు ఉన్నాయనుకో. అయితే వాళ్ళు కిందికి వచ్చారు, వెళ్ళిపోయారు. ఈ గొడవ కాడ లేరు. ఇక ఇప్పుడు ఇవాళ కీర్తి అండ్ మౌనిక ఏదో గణేష్ భార్య. ఈమె ఆల్రెడీ పాప, ఆమెకు పాప ఉన్నది. ఆ పాప 2 నెలల వయసు. వాస్తవానికి నీలోపర్లో ఆమె 1 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నది. ఆమెకు 7 నెలల్లో ఆమె జన్మించింది. అయితే అనారోగ్యంతో ఉన్నది ఆ పాప కూడా. ఆ పాప అనారోగ్యంతో ఉన్నది. వీళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ గొడవ జరగలేదు, డిస్టర్బెన్స్ జరగలేదు. ఒకవేళ గొడవ జరిగితే నూకేసినట్టు కానీ చంద్రకళ ఏది సాకల అమ్మగారిని, ఏది గణేష్ తల్లిని కానీ, లేకుంటే గణేష్ వాళ్ళ అక్కని కానీ, గణేష్ భార్యని కానీ, కీర్తి అలియస్ మౌనిక, వీళ్ళని నూకేసినట్టుగానే ఎక్కడ విజువల్ కానీ, ఎక్కడ ఫోన్లో కానీ, యూట్యూబ్లలో కానీ, టీవీ ఛానల్ కానీ ఎక్కడ చెప్పడమే అంతే తప్ప ఎక్కడ కూడా కనపడడం లేదు. అది మీరు పూర్తిగా అబ్జర్వ్ చేయండి. కానీ ఇప్పుడు ఆ గణేష్ ఒంటి మీద దెబ్బలు కనబడతా ఉన్నాయి. ఆ రూమ్ లో కొబ్బరికాయలు కొట్టేటువంటి స్థలం పక్కనే ఒక రూమ్ లో వేసి
ఈ ఎవరైతే ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ గ్రామ సర్పంచ్ కావచ్చు, మధుసూదన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా తన భర్తని ఒక్కరిని చేసి దాడి చేస్తా ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు కూడా వెళ్ళి నా నా బిడ్డ ముఖం చూసైనా మా ఆయన వదిలిపెట్టను అన్నప్పుడు కాలుతో దండి అనేది బయట జరుగుతున్న చర్చ. అస్సలు ఆడికి పోడు కూడా పోలేదు వీళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. ఇది పోడు కూడా పోలేదు. గణేష్ అన్నట్టయినా తలబట్టు కొట్టినాక ఆ భక్తులు కోపంగా తీసుకొచ్చి పక్కపుండ కొబ్బరికాయలు ఉండే రూమ్లను నెట్టేసిండు. వాని కూడా నాకు దొబ్బెలు కొట్టినట్టున్నారు. ఎవరు భక్తులు, ఎవరైతే ఇప్పుడు ఆడ ఉన్న భక్తుల మీదకి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని పలుకొట్టినాక రక్తం గారింది అని భక్తునికి. రక్తం గారినాక వీడు తాగి ఉన్నాడు చెప్పి తీసుకుపోయి ఆ రూమ్ వేసి దొబ్బలు. ఎక్కడ భక్తుడు కంప్లైంట్ ఇచ్చినట్టుగా భక్తుడు బయటకు వచ్చి మాట్లాడినట్టు ఎక్కడ అయితే అక్కడ తాగి ఉన్నాడు, అయిపోయింది సమస్య అయిపోయింది. అది ఎక్కడ ఆ రూమ్ లేసి సరే వాళ్ళు వీళ్ళు దొబ్బలాటిండ్రు, కొట్లాడుకున్నాడు, కొట్టిండ్రు, అయిపోయింది. ఇక ఈయనను కొట్టంగా ఈయనకు రక్తం వెళ్ళింది భక్తుడికి, ఇదంతా జరిగిపోయింది. అది ఆల్రెడీ వీడియో ఉంది నీకు, నేను వీడియో పంపిస్తాను. అది వీడియో ఉంది, ఎవరు భక్తుని కొట్టినట్టు, భక్తునికి రక్తం వెళ్ళినట్టు. అప్పటికి గణేష్ తీసుకుపోయి ఆ రూమ్ లా కొబ్బరికాయలు ఉండే రూమ్ లా అక్కడే తీసుకుపోయి ఇచ్చినట్టు దొబ్బులాటలు 2 దెబ్బలు కొట్టగానే నాకు తప్పైంది, నేను ఇంకోసారి నేను ఇట్లాంటివి చేయను, నాకు తప్పైంది అని అన్న తర్వాత ఆయన విడిచిపెట్టు కొట్టిండ్రు. అంటే వీళ్ళు కొట్టినాక వాళ్ళు కూడా కొడతారు కదా భక్తులు కొట్టిన విషయం ఇది. భక్తులు కొట్టినాక అక్కడ తప్పైందని కోరుకున్నాడు. ఆయన కూడా తప్పైందని కోరుకున్నది కూడా నీకు అది పంపిస్తాను, ఏది వీడియో నా దగ్గర ఉంది. ఇది జరిగిపోయింది. అక్కడ ఆ గణేష్ ఉన్న కాడ ఆ రూమ్ లో వీళ్ళ అత్త లేదు, వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ అక్క లేదు, వాళ్ళ భార్య లేదు, ఎవరు లేరు. ఒక్కటి ఇది ఇక్కడికి సీన్ కట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాస్తవానికి కేటీఆర్ వీళ్ళకు లైన్లకు వచ్చిండు. ఎవరి ఈ గొడవ జరిగిపోయింది. ఈ గొడవ ఎప్పుడు జరిగింది? 18వ తారీఖు 17వ తారీఖు జరిగింది ఇదంతా. ఈ చంద్రకళకు ప్లస్ ఈ గణేష్ భార్య కీర్తి అలియస్ మౌనిక, వీళ్ళకు కేటీఆర్ టచ్లకు వేయండు. ఇదంతా సీన్ కథమైంది, ఆ రోజుతోనే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకు టచ్లకు పోయి వాళ్ళకు ఒక మాట చెప్పాడు కేటీఆర్ డైరెక్ట్ గా. కాదు, వీళ్ళు చాలా నిరుపేద కుటుంబం, వీళ్ళకు డైరెక్ట్ కేటీఆర్ కు యాక్సెస్ ఉంటుందా? సాధ్యమేనా? ఆ చంద్రకళ ఆల్రెడీ టిఆర్ఎస్ కు కేటీఆర్ కు టచ్ లో ఉన్నారు. ఈ గొడవ జరిగిందని అక్కడ టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కు కబురు పెట్టగానే కేటీఆర్ ఆల్రెడీ లైన్ లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ నెంబర్ తీసుకుని అసలు వాళ్ళతో మాట్లాడించి నీ ఫోన్లోకి వెళ్ళని చెప్పగానే ఆయనతో మాట్లాడించి ఆ పాప ఏందమ్మా ఏం జరిగిందని అడిగిండు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఇది సంగతి. వాళ్ళకి ప్లాన్ చెప్పింది ఇదంతా జరగానే. ఇట్లా నా పాప 2 నెలల పాప మొన్ననే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినని అయ్యాకి ఇట్లా జరిగిందని చెప్పుకున్నది. ఎవరు? మౌనిక అలియస్ కీర్తి. ఇదంతా చంద్రకళ కూడా చెప్పింది. ఎవరు? గణేష్ తల్లి కేటీఆర్కి చెప్పగానే కేటీఆర్ ఏం చేసిందంటే నేను చెప్పినట్టు మీరు వేయండి, ఓకే ఆ పాప ఇప్పుడు అనారోగ్యంతోనే ఉంది కదా, నేను చెప్పినట్టు వేయండి చెప్పిన వాళ్ళు 20 లక్షలు అర్జెంటుగా పంపించాడు. 100% సాయంత్రం వరకు 20 లక్షలు కేటీఆర్ పంపించింది. ఎవరికి? ఈ చంద్రకళకు, కీర్తి అలియస్ మౌనిక, వీళ్ళకి 20 లక్షలు పంపించాడు. ఆ పాప వాస్తవానికి అనారోగ్యంతో అప్పటికే ఉన్నది, 7 నెలల పుట్టిన బిడ్డ. ఇది జరిగింది 18వ తారీఖు. వీళ్ళు మాట్లాడేది 21, 22 తారీఖు నాడు ఇది బయటకు వచ్చింది. కానీ అప్పటికే ఇప్పుడు విశారదన్ మహారాజ్ లాంటి కొంతమంది మేధావులు, కొంతమంది ప్రజా సంఘాలు పోయినాయి కదా అక్కడ. ఇక్కడ పోయింది. ఎప్పుడు పోయినరు? 21, 22 తారీఖు, 23 తారీఖు నాడు ఈ గొడవ స్టార్ట్ అయింది. ఇది 22, 23 నుంచి స్టార్ట్ అయింది. ఇది జరిగింది ఎప్పుడు? 18 నాడు. ఈ పాప ఎప్పుడు చనిపోయింది? 21 నాడు చనిపోయింది. అంటే పాప చనిపోవడానికి 2 రోజులు తేడా. పాప ఎప్పుడు పాప చనిపోవడం అంటే అనారోగ్యంతో ఉంది, అప్పటికి ఆమెకు హెల్త్ మంచిగా లేదు, 7 నెలలు పుట్టిన బిడ్డ. నీలోఫర్లో 1 నెల రోజులు ట్రీట్మెంట్ ఉన్నది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు, అనారోగ్యంతో ఉన్నది. ఎవరికి? ఈజీగా ఆ మౌనిక అన్నట్టు ఆమె ఎవరైతే గణేష్ భార్య ఉందో కీర్తి, ఆమెకు అలాగే చెప్పేసాడు, ఇంకా ఏజ్ ఉన్నది కదమ్మా, పిల్లలు కనొచ్చు, ఏమున్నది అనారోగ్యంతో ఉన్నది కదా, ఏం కదా నేను చూసుకుంటా అని కేటీఆర్ వీళ్ళకి భరోసా ఇచ్చాడు. ఆ దుర్మార్గుడు కేటీఆర్ అనే దుర్మార్గుడు వీళ్ళకు మాటిచ్చి 20 లక్షలు పంపించగానే ఆమె చనిపోయిందని, ఆ పాపను నేను సానుభూతున్నది, చాలా ఇబ్బందిగా, ఆడపిల్ల కాబట్టి చనిపోయింది, నాకు కూడా బాధగా ఉంది. ఒకసారి దుఃఖం వచ్చింది నాకు. ఏంటి ఆడపిల్లకు 20 లక్షల కోసం ఆడపిల్లను ఇంకా అవసరం ట్రీట్మెంట్ చేయించేది ఉండే. వాడు ఇచ్చిండు, వాడు దుర్మార్గుడు అహంకారంతో డబ్బు
రాష్ట్రాన్ని దోషిన డబ్బు కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర ఉన్నది కాబట్టి వాళ్ళు డబ్బులు పంపిస్తారు. ఆ అమ్మాయిని చంపడం ఏంటి? అమ్మాయిని ఇప్పుడు ఈ 20 లక్షల కోసం ఏ కన్న తల్లి అన్నా ఎటేనండి బిడ్డని చంపుకుంటుందా? అనారోగ్యం. ఇంకోటి కీర్తి, ఆయన పేరు ఏం పేరు? కీర్తి అలియస్ మౌనిక. ఆమెకి ఇప్పటి వరకే ఫస్ట్ భర్త ముద్రాజ్, ఓకే. ఆమెకు ఒక కొడుకున్నాడు. సెకండ్ అయినా ముస్లిం రఫీకో ఏదో ఉన్నది, అతనికి ఒక పిల్లగాడు పుట్టిండు. ఆల్రెడీ అప్పటికే ఆమెకి 2 పిల్లలు. ఆ పిల్లలను ఒక పిల్లగాడిని ముద్రాజ్ పుట్టిన పిల్లగాడిని తల్లిదండ్రుల దగ్గరనే ఉంచింది. ఓకే. ఎవరు? ఈ యొక్క కీర్తి అలియస్ మౌనిక. గణేష్ భార్యకు ఆల్రెడీ అప్పటికే రెండు పెళ్లిళ్ళు అయినాయి. ఓకే. 1 సంవత్సరం ఆయనకు ఆ పిల్లగానికి, ఆ మొదటి ముద్రాజ్ పిల్లగానికి కన్నది ఆ బాబు ఇప్పటికీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంచుతుంది. ఎవరి తల్లిదండ్రుల దగ్గర? కీర్తి అలియస్ మౌనిక గణేష్ భార్య వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే ఉంచింది పిల్లగాన్ని. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోతే చెప్తారు మొత్తం. అక్కడ ఆ పిల్లగాన్ని అక్కడ ఇడిచిపెట్టి మళ్ళీ సెకండ్ ఇంకో రఫీక్ అన్నట్టు చేసుకున్నది. అక్కడ వానుకోవడం అన్నది అక్కడ ఇడిచిపెట్టింది. ఇప్పుడు ఈడు మూడవడు. అయితే ఆల్రెడీ నాకు పిల్లలు ఉన్నారు కదా ఈమెకు అని చెప్పి ఆమె అనారోగ్యంతో అప్పటికి 2 నెలల నుంచి 7 పుట్టినప్పటి నుండి సతాయిస్తుంది వాళ్ళను. అనారోగ్యంతో ఉన్నది కాబట్టి ఇట్లా ఉన్నది అని చెప్పిండు కేటీఆర్కు. వీళ్ళు ఎవరు? కీర్తి అలియస్ మౌనిక చెప్పింది, గణేష్ చెప్పిండు, చంద్రకళ చెప్పింది. చెప్పడంతో మౌనిక డైరెక్షన్ ఇచ్చింది కేటీఆర్. ఇచ్చడితోనే ఆ మూతి మీద టవాల్ వేసింది. అట్లనే ఇట్లా చేయబెట్టడం వల్ల అట్లనే చనిపోయింది ఆమె. ఇది వాస్తవం. ఎందుకంటే ఆమె అనారోగ్యంతో ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి. స్ట్రైట్ క్వశ్చన్, సినిమా స్థాయిలో ఒక కథ అల్లుతున్నారని కూడా జనాలు అనుకోవచ్చు. ఆధారాలు లేకుండా 100% ఆధారాలు కాదు. ఇప్పుడు నీకు అక్కడ దాడి జరగలే, దాడి కాడ వీళ్ళు 3 లేరు. ఏం మాట్లాడుతున్నాయా? అక్కడ విజువల్స్ లేవు, విజువల్స్ లేవు. అది తప్పైనప్పుడు ఇది ఒప్పెట్లా అవుతుంది. ఇప్పుడు పంపిస్తాను నీకు. ఏ తల్లి దగ్గరికి అయితే కేటీఆర్ ఎట్లా మాట్లాడిండు, నేను చెప్పేది వినండి. కేటీఆర్ మాట్లాడింది ఇచ్చిన తర్వాత ఆమెకు అనారోగ్యంతో ఉంది పాప. నేను పాప మీద సానుభూతి ఉంది. ఆ పాప, నేను ఆ పాపను నేను కూడా గౌరవిస్తున్నాను. నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన ఆలోచన ఉంటుందా? అంటే ఇంత దుర్మార్గుడు. ఎందుకంటే కేటీఆర్ అంత ఎవరిని చంపడానికి కూడా వెనుకాడు. వరంగల్ గట్టనే కదా, వరంగల్ వాడిని చంపేసిండు. ఇక్కడ కూడా గంతే కదా. కొడంగల్లో వాడిని అవసరం అనుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ మీద దాడి చేయించడానికి కూడా, చంపడానికి కూడా వెనుకాడిని ఇలా గుండాలతో. ఇప్పుడు ఆయనకు డబ్బు అహంకారం ఉంది. రాష్ట్రాన్ని దోసుకున్న డబ్బు ఉంది కేటీఆర్ దగ్గర. అహంకారంతో వాడు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అది ఉంది. రెగ్యులర్గా ఇప్పుడు 2023 నుంచి రెగ్యులర్గా ఓడిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన నుంచి మీడియా ముందటికి రాలే కేటీఆర్. ఇదేదన్నా అవకాశం దొరికితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అబండాలు మోపి బదనాం చేద్దామనే ప్లాన్ చేసుకొని వాళ్ళతో టచ్లకు పోయి వాళ్ళకి 20 లక్షలు ముందే పంపించాడు. పంపించింది వినండి. పంపించినాక ఇది అంతా జరిగిపోయినాక ఈయన 2-3 రోజులకు వేయండు కేటీఆర్. పోయి అక్కడ సానుభూతి తెలిపినట్టు ₹1,00,000 నగతిచ్చి 10 లక్షలతో ఇల్లు కట్టుకోబోమన్నాడు. ఇల్లుకు నువ్వు చనిపోయిన దానికి సంబంధం ఏందే? నువ్వు సానుభూతి తెలిపాలి. ప్రభుత్వాన్ని నువ్వు డిమాండ్ చేయాలి. వాస్తవం అయితే నువ్వు అది లేకుండా ఆడ నేను 10 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తా, ఇగో నువ్వు ₹1,00,000 ఇది ఏం డ్రామాలు ఆడుతున్నావు? ఇదంతా నీకు ఆ పాప చనిపోవడానికి వివరాలు అడగాలి. వివరాలు అడిగి ఏం జరిగిందో అధికారులతో మాట్లాడాలి. నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడివి. అది కాకుండా ₹1,00,000 ఇచ్చినావు. ఓకే, బాగానే ఉంది. అక్కడికి నేను 10 లక్షలు నువ్వు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తా. నీకు వాళ్ళకి ఇల్లు లేని నీకెట్లా తెలుసు? చెప్పు. ఇక్కడ నాకు లాజిక్ చెప్పు. మౌనిక అలియస్ కీర్తికి తర్వాత గణేష్ కు ఇల్లు లేదని మీకు ఎట్లా తెలుసు అంటున్న కేటీఆర్. ఇప్పుడు అధికారంలో మీరున్నారు. సో నిజంగానే కేటీఆర్ కుట్ర చేసిందని అనుకోవచ్చు. ఒకవేళ అనుకున్నప్పుడు మీరు కమిషన్ చేయొచ్చు కదా, విచారణ జరిపించవచ్చు, ఏదైనా తేటతెల్లం చేయొచ్చు కదా. నేను మొత్తం చెప్పేదాకా మీరు వినండి. అక్కడ ఇల్లు లేదని మీకు ఏం తెలుసో స్టేట్ కి వచ్చాను. కార్యకర్తలు నీకు ఇల్లు లేదని అక్కడ వాళ్ళకు ఈ పరిస్థితిలో ఉన్నారని నీకు ఎట్లా తెలుసు? రెండోది, ₹1,00,000 ఇచ్చి నేను ఇల్లు కట్టిస్తాను, నీకు మేము అండగా ఉంటానని చెప్పినాం. ఆల్రెడీ అప్పటికే ఈయన పోయే రోజు కన్నా 2 రోజుల ముందే 20 లక్షలు పంపించిండు. ఆ పాపను ఎట్లైనా మీరు అజ్జైనా అనారోగ్యంతో ఉన్నది, ఆ పిల్ల ఎట్లయినా మీకు హెల్త్ సపోర్ట్ చేయదు కాబట్టి ఆమెను ఏదైనా ఒకటి చేయండి, నేను చూసుకుంటా, మొత్తం మీ సంగతి చూసుకుంటా, ఇంకా అవసరం ఉంటే పిల్లల్ని గంట పోదామా, ఏజ్లో ఉన్నావు కదా అని చెప్పినాక ఆ అమ్మ ఎవరైతే కీర్తి అలియస్ మౌనిక ఉందో ఆ పని చేసి పెట్టింది. ఇది కేటీఆర్ కుట్ర. కేటీఆర్ దీనికి ప్రధాన కారణం చిన్న పాప చనిపోవడానికి. ఆ దుర్మార్గునికి వాడు కూడా సర్వనాశనం అవుతాడు, కానీ ఆ పాప చనిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్. రెండవది,
ఇదంతా జరిగినాక 3 రోజులకి ఎట్లా చనిపోతుంది? ఇదంతా జరిగినాక పోనీ హాస్పిటల్ తీసుకుపోవాలి కదా. ఇది జరిగిందని ఏదైనా జరుగుతుంది అక్కడ కుమ్మలాటలు జరగలేదు. వీళ్ళు ముగ్గురు లేనే లేరు. వాళ్ళ భర్త గణేష్ లోపటేసినప్పుడు ఆడ గొడవ జరిగేటప్పుడు వీళ్ళు లేనే లేరు. అసలు వీళ్ళు అక్కడికి పోనే లేదు. ఇది పూర్తిగా నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోని పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతనే మాట్లాడు. 100 రూపాయలు తర్వాత 100 రూపాయల డబ్బులు కడితే గానీ మీరు తప్పు. అంతా కూడా తప్పే. అది కూడా తప్పు. అసలు వాళ్ళు గుడికే పోలేదంట. గుడికి పోయిండ్రు, లైన్ లో రండమ్మా అని అన్నారు. లైన్ లో రండమ్మంటే వీళ్ళు లైన్ లో ఓపిక లేక కిందికి వచ్చిండ్రు. కిందికి వచ్చి వాళ్ళ భర్త ఏమైంది మీరు దర్శించుకున్నారా అంటే తాగి ఉన్నాడు. అప్పటికి తాగి ఉన్నాడు, గడ్డం ఉంది. వెంటనే ఆయన గడ్డం తిప్పించారు. రెండవ తెల్లవారి వెంటనే గడ్డం ఉంది, పోయిండు. తాగిపోయినాక వాళ్ళు కోపానికి వస్తే ఆ కొబ్బరికాయ తీసుకొని అనుకుంటే రక్తం వెళ్ళింది. భక్తుంది. ఇది జరిగిన సంఘటన. వాస్తవాలను తెలుసుకోవాలి. రెండవది ఎస్పీ గారు విచారణ చేసిండ్రు. నాగర్ కర్నూలు ఎస్పీ గారు, డిఎస్పీ గారు విచారణ చేసిండ్రు. ఆ విచారణలో మొత్తం అసలు నిజాలు అన్ని బయటకు వచ్చినాయి. ఇంకొకటి అన్ని బయటకు వచ్చినాయి కాబట్టి విచారణ వాస్తవాలు మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే రెండవది ఆమె బీసీ, ఆమె ఎస్సీ కాదు. నేను నిన్న కూడా మిస్టేక్ అయి ప్రెస్లో నేను ఎస్సీ అని మాట్లాడినా, చిన్న మిస్టేక్ మాట్లాడినా. ఆమె ఎస్సీ కాదు. వాస్తవానికి ఆమె క్యాస్ట్ బీసీ. బీసీ అంటే క్యాస్ట్ ఏమో, ఆమె కులమేమో. తర్వాత బీసీ వీళ్ళేమో వస్తుంది వాళ్ళది. వాళ్ళు ఏది అమ్మాయి వాళ్ళు, ఆయన సాకలి. ఏది ఏమైనా ఆ దాడి అనేది వాస్తవం జరిగితే తప్పే అంటే. ఎందుకంటే నేను ఉద్యమం చేసినోడిని, పోరాటం చేసినోడిని, నేను ఇట్లా మాట్లాడవలసిన అవసరం లేదు. కేటీఆర్ ఈ కుట్ర రాజకీయాలు, ఈ నీచమైన రాజకీయాలు, అహంకారం. ఎందుకంటే రాష్ట్రాన్ని దోషిన 3 లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి, దోపిడీ చేసిన డబ్బు ఉన్నది కాబట్టి, ఆ డబ్బుతోని ఏదైనా రాష్ట్రంలో అల్లకల్లోలను సృష్టిస్తా, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేస్తా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేస్తానని ఒక కుట్రతోని ఇది చేస్తున్న ప్లాన్ తప్ప వేరేది ఏది కాదు అని స్పష్టంగా చెప్తున్నాను. రైట్. సో ఇది మొత్తం మీద అయితే గజ్జల కాంతం గారు కేటీఆర్ఏ ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాం చేసేటువంటి కోణంలో ఇదంతా చేసిందనేది ఆయన చెప్తున్నటువంటి వర్షన్. బట్ బాధిత కుటుంబం మాత్రం వాస్తవానికి అక్కడ రెడ్డి సామాజిక వర్గం డామినేషన్, మమ్మల్ని దర్శనం చేయించుకోకుండా ఇబ్బంది చేయడం, మా భర్తను కొట్టడం, 2 నెలల పసిపాపను ఉండకుండా తన్ని చంపడం అంటూ బాధిత కుటుంబంలో సంబంధించిన ఒక వర్షన్. ఈ 2 వర్షన్లు కూడా మనం ఏది కరెక్ట్ అని చెప్పలేము. ఇప్పటికే విచారణ జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఒక వర్షన్ చెప్తా ఉన్నారు, బాధిత కుటుంబం ఒక వర్షన్ చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్షన్ చెప్తా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ విచారణ కంప్లీట్ అయ్యి అసలు ఏం జరిగిందని నిజం బయటకు వస్తే గానీ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మనం తేల్చలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బట్ ఏదేమైనా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పసిపాప చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం మీద చర్చ జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.